తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. యాకోబు అనగా మోసగాడు. ఒకప్పుడు తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు, మోసం చేసి తాను ఆశీర్వాదాన్ని కొట్టుకున్నాడు. చివరికి ప్రాణభయంతో చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన మామ లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలు దాదాపు 14 సంవత్సరాలు తన మామ దగ్గర ఊడిగం చేశాడు. ఊడిగం చేసి 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 సమస్తము సంపాదించుకొని తిరిగి వస్తూ ఉండగా ఇదిగో తన యొక్క అన్న తనను చంపటానికి రెడీగా ఉన్నాడు అని ఆ యొక్క సేవకుల ద్వారా తెలుసుకొని ప్రాణ భయముతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట చేసినటువంటి పాపం తన మీదికి వచ్చింది. ఈరోజు ప్రాణభయంతో ఆ యెబ్బోకు రేవు దగ్గర కూర్చొని అంగలారుస్తున్నాడు. ఎందుకు అంగలారుస్తున్నాడు? తాను ఒక్కడే చనిపోవట్లేదు, ఇంకా ఎవరు చనిపోతున్నారు? తాను సంపాదించుకున్నటువంటి భార్య, పిల్లలు, ఆస్తి అంతా కూడా కొద్ది నిమిషాల్లో సర్వనాశనం కాబోతుంది అని చెప్పి అంగలారుస్తూ ఉన్నాడు. దేవునికి మొర్ర పెట్టుకుంటా ఉన్నాడు. ఇదిగో నా యొక్క సంబంధించినటువంటి వారినందరినీ కూడా చంపేయటానికి రెడీగా ఉన్నాడే నా అన్న అని ఎలా అని అనుకొని ఆ సమయంలో ఈ యొక్క యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. మోసగాడుగా ఉన్నటువంటి తాను ఆ యొక్క యెబ్బోకు రేవు దగ్గర తన వారినందరినీ కూడా పంపించి తాను ఒక్కడే దేవునితో పోరాటానికి, తాను ఒక్కడే దేవుని సన్నిధిలో తన మీదికి వచ్చినటువంటి ఆ నాశనాన్ని తప్పించుకోవటానికి, ఒకవేళ నా దేవుణ్ణి కోరుకుంటే, నా దేవుని దగ్గర నేను మోకాళ్ళుంటే, నా దేవుని దగ్గర నేను మొర్ర పెట్టుకుంటే నా అన్నకు దయ పుట్టిస్తాడేమో, నా అన్నకు దయ పుట్టించి నాకు ప్రాణభిక్ష పెడతాడేమో అని చెప్పేసి ఆ యెబ్బోకు రేవు దగ్గర యాకోబు అంగలారుస్తూ ఉన్నాడు. దేవదూతతో పెనుగులాడటానికి ఆ రాత్రంతా కూడా యాకోబు సిద్ధపడ్డాడు. నిజంగా ఆ రాత్రంతా కూడా యాకోబు ఎవరితో పెనుగులాడాడు? దేవునితో పెనుగులాడాడు. రే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం కూడా ఆలోచన చేద్దాం. మనము ఎంతవరకు దేవునితో పెనుగులాడుతున్నాం? మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి బాధలను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి మనము ఎంతవరకు ఈరోజు మనము దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాం? రాత్రంతా కూడా పెనుగులాడటానికి యాకోబు సిద్ధపడ్డాడు. తనకున్నటువంటి కష్టము, తనకున్నటువంటి నష్టము, తనకున్నటువంటి నష్టాని కోసము ఇదిగో తనకున్నటువంటి సమస్తము నాశనం కాబోతుందని చెప్పేసి ఆ యొక్క యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. మనము కూడా దేవునితో పెనుగులాడేటువంటి స్వభావం మనకుందా? దేవునితో పోరాడేటువంటి, మరి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఈరోజు నాకు ఈ కష్టం ఉంది, ఈరోజు నాకు ఈ నష్టం ఉంది, నేను ఈరోజు ఈ రోగంతో బాధపడుతున్నాను, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను, ఈ యొక్క అనారోగ్య సమస్యలతో నేను ఇబ్బంది పడుతున్నాను, నీవు నన్ను స్వస్థపరుస్తావా లేదా? నీవు నన్ను ఆశీర్వదిస్తావా లేదా? నీవు నన్ను దీవిస్తావా లేదా అని మొరపెట్టుకునేటువంటి స్వభావం నీలో ఉందా? నిజంగా పరిశుద్ధాత్ముడు నీలో ఆ ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడా? అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేరేపణ కలిగిస్తాడు, కానీ ఆ ప్రేరేపణ మనం ఏం చేస్తున్నామంటే ఆర్పేస్తున్నాం. ఆత్మను ఆర్పి వేయకుడి అని అపోస్తలుడైన పౌలు ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఉదయం లేచిన వెంటనే, నాయనా నువ్వు ప్రార్థన చేయి, దేవునికి మొరపెట్టు, ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించు అని మొట్టమొదటిగా స్వరం వస్తుంది. కానీ పొద్దున్న లేస్తేనే మనం చేసేది ఏంటంటే పక్కన ఏం చేస్తాము? సెల్లు ఉందా లేదా, పక్కన మన మధ్యలో ఈ సెల్లు ఉందా లేదా, మొట్టమొదటిగా ఆ సెల్లు ఓపెన్ చేసి నాకు వాట్సాప్లు వచ్చాయా లేదా, ఎవరైనా మెసేజ్లు పంపించారా లేదా, ఎవరైనా నాతో మాట్లాడారా లేదా, ఎవరైనా మిస్ కాల్ ఇచ్చారేమో, వాటి కోసం మనం పాకులాడతాం. కానీ నా దేవునితో నేను మాట్లాడాలి అన్నటువంటి మరి ఆ ఆత్రత, ఆ యొక్క ఆకాంక్ష, ఆ యొక్క ఆశ ఎంతమందికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను కోరుతున్నది మొట్టమొదటిగా నాతో నువ్వు మాట్లాడు. అందుకే దావీదు అంటాడు, నేను ఉదయము లేచిన వెంటనే నా కంఠస్వరము నీకు వినిపిస్తాను.
రాత్రే నా మాటలు నీకోసము కాచి సిద్ధపరుచుకుంటాను. మరి ఎంతమంది మనము ఈరోజు రాత్రే నేను ఈరోజు దేవునితో ఒకవేళ నేను సజీవుల లెక్కలో ఉంటే ఈ మాటలో నేను దేవునితో మాట్లాడాలి, ఈరోజు నేను దేవునితో మాట్లాడాలి అని ఎంతమంది ఈరోజు మరి రాత్రే సిద్ధపడతారు? దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి కోరుతున్నది నీ చిన్ని యొక్క స్వరముతో దేవుని సన్నిధానములో నీవు దేవునికి మొర్ర పెట్టుకోవాలి. మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాని నీ నుండి ఏదో ఆశించి లేకపోతే నువ్వేదో ఇస్తావని చెప్పి ఆయన ఏమీ కూడా నీ దగ్గర నుంచి కోరుకోవట్లేదు. కానీ నీ దగ్గర ఆయన నీ సమయాన్ని కోరుకుంటా ఉన్నాడు. మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇదిగో యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్ట. ఆ దేవదూతకు కోపం వచ్చేసింది. ఆ దేవదూతకు కోపం వచ్చేసి నన్ను విడిచిపెడతావా లేదా, నన్ను విడిచిపెడతావా లేదా, నిన్ను నేను వదిలిపెట్టే సమస్యే లేదు. నువ్వు ఏం చేసినా పర్వాలే, నువ్వు నన్ను చంపేసినా పర్లే, నేను చచ్చినా నువ్వు చంపేసినా నీ పాదాలు మాత్రం నేను విడిచిపెట్టా, నువ్వు ఏమైనా చెయ్యి. దేవదూత కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆ కర్ర తీసుకొని ఏం చేసిందో తెలుసా? తొడగూటి నరం దగ్గర కొడితే ఆ తొడగూటి నరం తెగిపోయింది. అయినా నేను నిన్ను విడిచిపెట్టా. కుంటుకుంటూనే ఆ పాదాలు పట్టుకొని నువ్వు నన్ను దీవిస్తావా లేదా, నన్ను దీవిస్తేనే ఇక్కడ నుంచి వెళ్ళిపో, నన్ను దీవించి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఇక ఆ దేవదూతకు దయ పుట్టింది. దేవునికి దయ పుట్టి, ఇదిగో నువ్వు యాకోబువు, నేడు నీవు ఇశ్రాయేలువు, నీవు ఆశీర్వదింపబడ్డావయ్యా, నీవు దీవించబడ్డావయ్యా. నిజంగా నీ పట్టుదల ఎంత గొప్పది, నీ పట్టుదల ఎంత గొప్పది. కాబట్టి ఇదిగో నీకు వచ్చే అపాయం కానీ, నీకు వచ్చే సమస్య కానీ ఏదైనా సరే అది నీకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఆ రోజు రాత్రి దీవించబడ్డాడు యాకోబు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అక్కడి నుంచి ఏశావు వస్తూ ఉన్నాడు 400 మంది జనాంగంతో భయంకరమైనటువంటి మరి మారణ హోమం జరిగించడానికి వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉంటే ఇదిగో యాకోబు ఒకసారి నమస్కారం చేశాడు, ఇంకొకసారి నమస్కారం చేశాడు, ఇంకొకసారి నమస్కారం చేశాడు. అలా నమస్కారం చేసుకుంటూ వస్తుంటే ఏశావులో ప్రేమ పుట్టుకొచ్చింది, దయ పుట్టుకొచ్చింది. ఎంత ప్రేమ అంటే, నా తమ్ముడు నాతో ఉన్నాడు, నా తమ్ముడిని నేను కౌగిలించుకోవాలి అనేటువంటి మరి ఆ యొక్క కనికరముతో ఉన్నటువంటి దయ ఏశావులో పుట్టి దగ్గరికి వచ్చి ఒక్కసారిగా కలుసుకొని కౌగిలించుకొని ఏడ్చి, నా తమ్ముడా. దీనికంతటికి కారణం గత రాత్రి దేవునితో పోరాడాడు, గత రాత్రి దేవుని సన్నిధిలో పెనుగులాడాడు, గత రాత్రి దేవునితో పట్టుదలతో దేవుని సన్నిధిలో గడిపాడు. కాబట్టే దాని యొక్క ఫలితం కల్లారా చూస్తూ ఉన్నాడు యాకోబు ఇశ్రాయేలుగా మారి. ఆ అన్న దయ పుట్టి ఇదిగో ఆ రోజు కనికరించబడి, నువ్వు నాతో రా, నా ఇంటికి రా, నా స్వదేశానికి రా, నా రాజ్యానికి రా, నేనున్న ప్రదేశంలో జీవించు, నీకే హాని జరగదు. ఏ కోపంతో వచ్చాడు, ఏ పగతో వచ్చాడు, ఏ ద్వేషంతో వచ్చాడు, చంపేసి నా ఆశీర్వాదాన్ని కొట్టేసినటువంటి యాకోబును నేను చంపేయాలనేటువంటి పగతో వచ్చినటువంటి ఏశావు ఇప్పుడు దయతో, తమ్ముడు నాతో పాటు రావా, నా ఇంటికి రావా, నా రాజ్యములో ఉండవా, నీకు ఏ హాని జరగదు, నీకెవరొచ్చినా నేను చూసుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ శాపము కూడా, నీ యొక్క అనారోగ్యము కూడా, నీ యొక్క కష్టము కూడా సమాధానముగా, ఆశీర్వాదకరంగా, మరి ఆరోగ్యంగా నీ జీవితంలో దీవెనగా మారాలి అంటే యాకోబు ఏ విధంగా అయితే పెనుగులాడి ప్రార్థనలో తన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మరి మనము కూడా ఆ విధంగా ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈ రాత్రి మరి గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాల్లో ఉన్నటువంటి కష్టము కానీ, నష్టము కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ, శాపమైనా సరే నీకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే, నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ
అని చెప్పి దేవుని పాదాలు ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఇదిగో అప్పుడే మనకు దీవెన, అప్పుడే మనకు ఆరోగ్యం, అప్పుడే మనకు ఆశీర్వాదం. ఈ యొక్క తీర్మానం మరి తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. నేను కూడా నా జీవితంలో వచ్చినటువంటి సమస్యను, నా జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని, నా జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని ఇవన్నీ పోగొట్టుకోవాలంటే నా దేవునితో పెనుగులాడుతాను. ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.